వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి లహరి పెళ్లిని అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా ఘనంగా జరిపిస్తూ ఉంటుంది. కళ్యాణ మండపానికి లహరి అలాగే పెళ్లి కొడుకు సత్య చేరుకొని ఇక పంతులు గారు వారిరువురితో అన్ని పూజలు జరిపిస్తూ ఉంటారు. అనన్య, సమీరా, ప్రకాష్ లహరిని ఎలాగైనా జైలుకు పంపించాలని, మహేష్ని తనే చంపిందని పోలీసులకి ఇక కళ్యాణ మండపానికి తీసుకుని వస్తారు ప్రకాష్. ఆనంద అలాగే పెళ్లి కొడుకు తరపు వాళ్ళంతా ఇక పోలీసులు రావడంతో అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇటు లహరికి టెన్షన్గా అనిపిస్తుంది. ఈరోజు నేను మహేష్ని చంపానన్న నిజం ఈ ప్రకాష్ చెప్పేస్తాడు. అమ్మ పరువు, నా పుట్టింటి పరువు ఖచ్చితంగా నేను తీసేశాను అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రకాష్, ఎవరు? మహేష్ని చంపిన హంతకులు ఈ కళ్యాణ మండపంలో ఉన్నారు అన్నావు, ఎవరు అని చెప్పి ఇక పోలీసులు ప్రకాష్ని అడుగుతూ ఉంటే ఇక ప్రకాష్ చెయ్యి ఎత్తి చూపించబోతూ ఉండగానే తన ఫోన్కి మెసేజ్ వస్తుంది. అలాగే ఒక వీడియో కూడా వస్తుంది. ఒక్క నిమిషం అని చెప్పి ప్రకాష్ ఫోన్ని ఆన్ చేయగానే అక్కడ సమీరా నోటికి ప్లాస్టర్ వేసి ఇందాక శరణ్యని ఏ కారులో సమీరా బంధించిందో అదే కారులో శరణ్య కూడా సమీరాకి అదే కారులో అన్ని డోర్లు లాక్ చేసేసి ఇక కళ్యాణ మండపానికి కూల్గా వస్తుంది. చూడు, నీ చెల్లి బ్రతకాలి అంటే ఇప్పుడు నిజం చెప్పకుండా నువ్వు వెళ్ళిపోవాలి, లేకపోతే సమీరా ఫోటోకి ఇంకాసేపట్లో దండ పడబోతుంది అని చెప్పి ఇక మెసేజ్ అలాగే సమీరాని వీడియోలో ఇక చూస్తూ ఉంటారు ప్రకాష్. దూరంగా శరణ్య కనిపిస్తుంది. ఇక శరణ్య నవ్వుతూ ఉంటుంది. నిజం చెప్తే ఖచ్చితంగా సమీరా చనిపోతుంది అని చెప్పి ఇక మెసేజ్లో ఉండడంతో, అంటే ఇప్పుడు ఖచ్చితంగా నా చెల్లికి బాంబు పెట్టిందా, కారులో ఇప్పుడు బ్లాస్ట్ అవుతుందా, నేను కాపాడుకోవాలి, ఇప్పుడు నిజం చెప్పకూడదు అని చెప్పి సార్ నాకు తెలీదు సార్ అనగానే, ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా, పెద్దింటి పెళ్ళిని ఆపడానికి పెద్ద హీరోల్లాగా బిల్డప్లు ఇస్తూ ఇక్కడికి వస్తారు. సారీ సార్, అలాగే మహేష్ గారు కనిపించడం లేదని మీరు కంప్లైంట్ ఇచ్చారు, కానీ మేము ఒక అస్థిపంజరానికి పోస్టుమార్టం నిర్వర్తించాము, అలాగే అది మహేష్ గారిది కాదని రుజువైంది. ఇక ఈ పెళ్లిలో ప్రతిసారి డిస్టర్బెన్స్ ఇచ్చినందుకు సారీ చెప్తున్నాము, అలాగే ఇలాంటి ఆకతాయిలకి బుద్ధి కూడా చెప్పాలి, పదరా అనగానే సార్ ఒక్క నిమిషం అని చెప్పి పరుగున వస్తూ ఉంటే సమీరా వస్తూ ఉంటుంది. సమీరా అనగానే, అన్నయ్య నిజం చెప్పావా అనగానే, ఓ మీ ఇద్దరు పొద్దున మాకు ఫోన్ చేసి అక్కడ శవముందని చెప్పినప్పుడే మాకు డౌట్ రావాల్సింది, కానీ ఇక్కడి దాకా వస్తారా, పెద్దింటి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు కదా అని చెప్పి సమీరాని ప్రకాష్ని ఇక పోలీసులు అక్కడి నుండి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక శరణ్య ఆనంద వైపు లహరి వైపు చూస్తూ ఉంటుంది. లహరి చాలా ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. ఇక సత్యతో అంటూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న, చూడరా మహేష్ ఎక్కడో ఉన్నాడు, వాడు వచ్చే టయానికి నీకు బాబో పాప పుడతారు, ఇక అంత ప్రేమ ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటారు సరోజరావు గారు. ఇక ఆనంద చాలా సంతోషంగా, అక్క అల్లుడు గారికి కాలుగడుగు కన్యాదానం మీరే ఇవ్వాలి అని చెప్పడంతో ఇక పంతులు గారు లహరి సత్యని అన్ని కార్యక్రమాలు, అంటే కాలికడుగు కన్యాదానం, ఇక తలంబ్రాలు, జీలకర్ర బెల్లం, తాలిబొట్టు మహోత్సవం, ఇలా ఒక్కొక్క ఘట్టాన్ని చాలా క్లియర్గా చెప్తూ పూర్తి చేస్తారు. ఆనంద ఫ్యామిలీ ఆనందంతో లహరి ఇక ఆనందకి లీలావతికి ఇక ఏకైక ఆడపిల్ల కాబట్టి చాలా సంతోషంగా పెళ్లి తంతు పూర్తి చేస్తారు. శరణ్య అనన్య వైపు చూస్తూ ఉంటుంది. అక్క నీకు కూడా మతి స్థిమితం ఉంటే చాలా ఆనందపడేదానివి, రా అక్క అని చెప్పి ఇక లహరి అలాగే ఇటువైపు సత్యకి అక్షింతలు వేయిస్తుంది శరణ్య.
పెళ్లి పూర్తయ్యాక పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఇక అప్పగింతల కార్యక్రమంలో లహరి చాలా ఏడుస్తూ అమ్మని పెద్దమ్మని అలాగే శరణ్యని హత్తుకుని కారులో అత్తవారింటికి బయలుదేరుతుంది. అమ్మి ఇంకేం చేస్తావు, ముందు ఆ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉండుంటారు. ఎందుకంటే ఆనందభైరవి చూడు అంత ఆనందంగా ఉంది అంటే మీరు ఇలా ఉండాల్సిందే అనగానే, అమ్మా ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరికీ చెప్పాను, కానీ వాడు లాస్ట్ అండ్ ఫైనల్ విషయంలో ఏదో ఏదో జరిగింది, కానీ వీళ్ళ ఆనందం తట్టుకోలేకపోతున్నాను అనగానే, అమ్మి ఏమీ చేయలేవు, పద పద పెళ్ళి అయిపోయింది, లహరి అత్తగారింటికి వెళ్ళిపోయింది. సరైన దర్శనం చూసావా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళని చూడాలి అంటే 2 కళ్ళు చాలటం లేదు, అలా ఫోటోలు దిగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కాంచన. లహరిని ఇక అత్తగారింటికి పంపించాక ఇంటికి చేరుకుంటారు ఆనంద ఫ్యామిలీ. ఇటు లీలావతి అలాగే ఆనంద చుట్టుపక్కల లహరిని గమనిస్తూ ఉంటారు. అక్క, లహరి ఈ చేతుల్లో ఇంట్లో పెరిగింది, ఇప్పుడు తన అత్తవారింటికి వెళ్ళిపోయింది, ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటుంది ఆనంద. అవునానంద అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారుతుంది. అమ్మ ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఉందే, నేనేదో ఒకటి చెయ్యాలి అనగానే, ఏం చేస్తావు, ఏమీ చేయలేవు అని అంటూ ఉంటుంది కాంచన. ఇంతలో పోలీసులు ఆనందభైరవి ఇంటికి చేరుకుంటారు. ఇక పోలీసులను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి. ఇన్స్పెక్టర్, ఎందుకు మా ఇంటికి వచ్చారు, ఏం జరిగింది, మేమేమీ కంప్లైంట్ ఇవ్వలేదు అనగానే, చూడండి ఆనంద గారు, మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా డాక్టర్ విశాల్ ఇదిగో ఈ అనన్య గారికి ట్రీట్మెంట్ చేశారు. అనన్య గారికి ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ డాక్టర్ విశాల్ గారు కనిపించడం లేదు, అందుకే మీ ఫ్యామిలీని ఇంటరాగేషన్ చేయడానికి వచ్చాము అనగానే, అంటే అతను ట్రీట్మెంట్ ఇష్టం లేక వెళ్ళిపోయాడు, అలాగే ఇదిగో ఈ శరణ్యనే తనకి లెటర్ రాసింది అని కాంచన చెప్పడంతో, ఓ అంటే తను ఎక్కడికి వెళ్ళాడో శరణ్య గారికి తెలుసు కదా, మరి శరణ్య గారు విశాల్ గారు మీరు రాసినట్టు లెటర్ రాసి అనన్య గారికి పంపించారు, మరి అతను ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అనగానే, ఇన్స్పెక్టర్ నిజంగా ఆ లెటర్ నేను రాయలేదు అని అంటుంది శరణ్య. అవును అని ఆనంద అనగానే, చూడండి లాస్ట్గా లెటర్ రాసింది శరణ్య విషయంలోనే అని అర్థమవుతుంది, తన్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ శరణ్యని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తూ ఉంటే ఆనంద అంటుంది, ఆగండి ఇన్స్పెక్టర్, ఇంటరాగేషన్ చేస్తున్నారు అంటున్నారు, కనీసం ఆ విశాల్ అనేవారు ఎవరో తెలీదు మా కోడలికి, కానీ తను మిస్ అయ్యారని చెప్పి మీరు అంటున్నారు, అలాగే మేమందరం పోలీస్ స్టేషన్కి వస్తాము, మా అందరినీ ఎంక్వైరీ చేయండి అనకంటే, దానికంటే ముందు ఇల్లంతా ఒకసారి మేము వెతకాలి, ఎక్కడైనా తన డెడ్ బాడీ ఉండొచ్చు కదా అని అంటారు ఇన్స్పెక్టర్. ఒక్కసారిగా అనన్య కాంచన టెన్షన్ పడతారు. అంటే తను చనిపోయాడని మీరు కన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని అంటుంది ఆనంద. ఏమో చెప్పలేము, మీ ఇంటి నుండి మళ్ళీ తను బయట ఎక్కడ లేడని అందరూ అంటున్నారు, అలాగే మీ దర్శన్ శరణ్య ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి తను ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే చనిపోవచ్చు అని అంటారు. ఇక అనన్య శరణ్య ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇక లేడీ కానిస్టేబుల్ ఆనంద ఇంటిని జల్లెడ పడుతుంది. కరెక్ట్గా అనన్య రూమ్కి వచ్చి కబోర్డు ఓపెన్ చేయగానే విశాల్ బయటపడతాడు. ఇక విశాల్ బయటికి రాగానే విశాల్ నోటికి ప్లాస్టర్ వేసి కబోర్డ్లో అనన్య ఉంచిన దృశ్యం ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. మేడం ఇక్కడే విశాల్ గారు ఉన్నారు, రండి అని లేడీ కానిస్టేబుల్ పిలవడంతో అందరూ ఇక అనన్య రూమ్లోకి వస్తారు. ఇక అందరూ అనన్య వైపు చూస్తూ, ఓ విశాల్ గారు ఇక్కడున్నారు చూసారా మేడం, తను కిడ్నాప్ అయ్యి ఈ రూమ్లో ఉన్నారు, ఎవరు కిడ్నాప్ చేశారు, మీ ఫ్యామిలీనా అని అంటారు ఇన్స్పెక్టర్. మాకు తెలీదు అని చెప్పి ఆనంద అనగానే, అలా అయితే ఈ ఇంట్లో ఎన్ని రోజుల నుండో ఈ విశాల్ని ఇలా కిడ్నాప్ చేసి ఉంచినందుకు ఇంటిల్లి బాధని అరెస్ట్ చేయాలి కానీ అనగానే, ఇంతలో ఆనంద అనన్య దగ్గరికి వస్తుంది. ఇది నువ్వు చేసిందే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తయ్య, విశాల్ చనిపోలేదు, స్పృహలో ఉన్నారు,
త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటుంది శరణ్య. ఇక విశాల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. విశాలు ఇక నెల రోజుల నుండి కొంచెం కొంచెం అనన్య ఆహారం పెడుతూ తన రూమ్లోనే ఉంచుకోవడంతో విశాల్ బ్రతికి బట్ట కడతాడు. ఇక ఆనంద విశాల్ బ్రతికాక ఇంటికి వస్తుంది. ఇక అనన్య కాంచనని ఇద్దరి మెడ పట్టుకొని, అక్క, ఇన్ని రోజులు లహరి పెళ్ళి ఉందన్న ఒక్క కారణంతో ఇంటి పరువు మర్యాద గురించి ఆలోచించాను. దీనికి పిచ్చే లేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటుంది. లహరి పెళ్లిని పదే పదే ఆపాలని చూసింది ఈ దుర్మార్గులాలు. శరణ్యని పదే పదే చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అది పిచ్చి అని మీరు అనుకుంటున్నారు. దానికి ఇంట్లో ఖచ్చితంగా అధికారం కావాలి. ఇప్పుడు విశాల్ని కూడా అదే మట్టు పెట్టాలని చూసింది. అసలు విశాల్తో దీనికి అనగానే అత్తయ్య గారు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు ఇక అనన్య. ఇక కాంచన కూడా వదిలి గారు, నా కూతురి జీవితంతో ఆడుకోవద్దు అనగానే, చి నోర్ముయ్, నీ కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మరి శరణ్య ఏం పాపం చేసిందని, తను ఏం అన్యాయం చేసిందని మీకు తను పదే పదే మీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం తన జీవితంతో ఆడుకోవాలనుకుంటారా? చూడండి, ఇప్పుడు మీకు క్షమాపణ ఉండదు. రోహిత్, ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోలేను. ఇది ప్రతిసారి అతి క్రూరంగా శరణ్యని, దర్శన్ని, అలాగే లహరి జీవితాన్ని ఆడుకోవాలనుకుంటుంది. అలాంటి కోడలు అక్కకి మీకు కావాలి అనుకుంటే నాకు ప్రాబ్లం లేదు. కానీ దీనివల్ల ఇంట్లో అందరూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇబ్బందే కాదు, అందరం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నీ నిర్ణయంపై ఆధారపడి ఉంది అనగానే, పిన్ని, దీని గురించి నాకు పూర్తిగా తెలుసు. అందుకే దీనికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ఆ పెద్దమ్మని తీసుకొని బయటికి వెళ్ళు అని అంటారు రోహిత్. ఇంతలో శేఖరం వస్తారు. అమ్మ, క్షమించండి, క్షమించండి. నా కూతుర్ని ఇంటి నుండి బయటికి గెంటేయద్దు. ఈ కాంచన నా కూతురు, ఈ కాంచన నా భార్య, అనన్య నా కూతురు. వీళ్ళు ఇంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వీళ్ళని పంపించద్దమ్మా అనగానే ఆనందభైరవి కుటుంబం అంతా షాక్ అయిపోతూ ఉంటారు. శేఖరం భార్య, పిల్లలు తమ ఇంట్లో ఉన్నందుకు. ఇక అనన్య కూడా షాక్ అయిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.